రెక్కాడితే కానీ డొక్కాడని పేద బతుకులు వారివి. అలాంటి పేదల బతుకులను బుగ్గిపాలు చేసింది వేట్లపాలెం దుర్ఘటన. వెలుగులు నింపాల్సిన బాణాసంచానే ఆ పేదల జీవితాన్ని అంధకారం చేశాయి. మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 10 మంది మహిళలున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. బాధితులకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామానికి కిలోమీటర్ దూరంలోని శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ లో జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 చనిపోయారు. అలాగే మరో 7 తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఘోర ప్రమాదం నుంచి 2 మాత్రమే బతికి బయటపడ్డారు. దుర్ఘటనలో అసూరు బాసిన వారి మృతదేహాలకు కాకినాడ జీజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో మృతుల కుటుంబీకుల రోదనలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎంత పనిచేశావు దేవుడా అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కావటం అందరి హృదయాలను కలచివేసింది. ఇలా జరగలేదండి, జరిగింది సరేండి, అంత ప్రాణ నష్టం లేదు. ఇప్పుడే నిండు బాగా ఘోరం ఊరంతా అలా కొలమైపోయింది. శనివారం మధ్యాహ్నం 2:10 శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ లో పేలుడు సంభవించింది. ప్రమాదం సమయంలో 30 మంది అక్కడ ఉండగా నిర్వాహకుల్లో ఒకరు భోజనం కోసం ఇంటికి వెళ్లారు. ఇక వరుసగా జరిగిన 4 పేలుళ్ల ప్రకంపనలకు వేట్లపాలెంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు దద్దరిల్లాయి. భారీ శబ్దాలతో జరిగిన పేలుళ్ల దాటికి సమీప గ్రామాల్లోని పలు ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. పెను విస్ఫోటనం వినికిడితో ప్రకంపనలు రావడంతో ఇళ్లల్లోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వచ్చేసినట్టు ఊరంతా దగ్గరైపోయి భూకంపం వచ్చేసినట్టు అయిపోయి ఇంటికి వదిలిపోయా. చాలా మా మధ్య గారేనండి, మా చెల్లి భర్త, ఒక పిల్ల, మా చెల్లి కూతురు. బాణాసంచా పేలుడు ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. మృతులందరూ వేట్లపాలెం, గూడపర్తి, సామర్లకోట గ్రామాలకు చెందినవారు. వీరిలో వేట్లపాలెంకు చెందిన గంది మంగ, వల్లూరు రవి, గంపల నాగరాజు, బిక్కిన కరుణ సుబ్బారావు, సాధనాల సత్యవేణి, గొడతా నాని, తుంపల లోవా, చింతల రమణ, నూకెళ్ల దేవి, సాకుమల్ల రాఘవ, బాణాసంచా నిర్వాహకుడు అడబాల శ్రీనివాసరావు ఉన్నారు. అలాగే గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని, గొడతా మహేష్, గొడతా వీర వెంకటరమణ, కడింపల్లి ధనరాజు చనిపోయారు. సామర్లకోటకు చెందిన దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి నాని, ఏడిద సంపత్ కుమార్, దర్శిపాటి రాజుతో పాటు కడింపల్లి కృపమ్మ, గంపల మంగ మరణించారు. పేలుడు జరిగిన సమయంలో సూర్య ఫైర్ వర్కర్స్ ఓనర్ కూడా చనిపోయారు. ఆయన కుమారుడు భోజనం కోసం ఇంటికి వెళ్లడంతో అతడు అపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇక ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న కార్మికుడు చాపల శామ్యూల్ మాత్రమే మృత్యుంజయుడిగా మిగిలాడు. ప్రమాదం జరగటానికి ముందు భోజనం చేసిన శామ్యూల్ కాసేపు కునుకు తీద్దామని చెట్టు కిందకు వెళ్తూ ఉండగా పెద్ద పెట్టున పేలుడు సంభవించింది. దాంతో అతడు ప్రాణభయంతో పరుగులు తీశాడు. తన కళ్ళెదుటే ఘోర ప్రమాదం జరగటం, అందులో తనతో పనిచేసే వారందరూ చనిపోవటం చూసి షాక్కి గురయ్యాడు. స్పృహ కోల్పోయాడు. తను కళ్ళు తెరిచే సమయానికి ఆసుపత్రిలో ఉన్నాడు. నేను ఇంకా బతికే ఉన్నానా అని ఆశ్చర్యపోయాడు. తన కళ్ళెదుటే జరిగిన ఘోర కలిని కళ్లకు కడుతూ ఆవేదన చెందాడు శామ్యూల్. మంచి తాగి పని ఎక్కుదాం కదని నిలబడి మంచి తాగుతుంటే మా ఎదురుగుండా షెడ్ అంటే 4 షెడ్లు ఉంటాయి కాబట్టి మా ఎదురుగుండా షెడ్ నుంచి శబ్దాలు అవన్నీ మా షెడ్ వైపు వస్తాయి. రావడంతో మేము నిలబడి ఉన్నామని పరిగెట్టుకుంటూ వస్తాం. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు నేతలు కాకినాడ జీజీహెచ్కు వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని కోరారు. వేట్లపాలెం వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇక వేట్లపాలెం ప్రమాదానికి బాధ్యుల్ని చేస్తూ పెద్దాపురం ఆర్డీఓ, డీఎస్పీ, జిల్లా ఫైర్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.